ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ತಲೆಗಳನ್ನು ಭಾಗಿಸಲು ನಮ್ಮನ್ನು ನಾವು ಮೇಸಲಾಗಿ ಮೆಚ್ಚಿಕ್ಕಾಗಿ ಸಜೀವಕರವಾಗಿ ದೇವರಿಗೆ ನಾವು ಸಮರ್ಪಣೆ ಮಾಡೋಣ. ಕಾಣಿಕೆಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವಂತಹ ಪರಲೋಕದ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ. ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಕೊಡುವರ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಎಂಬುದಾಗಿ, ದಾನ ಧರ್ಮದಿಂದಲೂ ಯೆಹೋವನನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಈ 3ನೇ ದಿನದಲ್ಲಿ ಕೂಟದಲ್ಲಿ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಸಮರ್ಪಿಸಿದಂತ ಈ ಕಾಣಿಕೆಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡಿಕೊಳ್ತೇನೆ. ಕೊಟ್ಟವರು ಕೊಡದೆಯವರನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಅವರಿಗೆ ಪ್ರತಿಫಲ ಆರೋಗ್ಯದಾಯಕನಾಗಿ ನಡೆಸಿ ಕಾಪಾಡು. ಅವರ ಕೈಗೆ ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳನ್ನು ನೆರವೇರಿಸು. ಅವರ ಆಸೆಗಳೆಲ್ಲ ಬಯಕೆಲ್ಲ ತೀರಿಸು ಸ್ವಾಮಿ. ಈ 3ನೇ ದಿನ ಈ ಕೂಟವನ್ನು ಗಂಭೀರವಾಗಿ ಜರುಗಲ್ಪಡಲಿ. ನಿನ್ನ ಸೇವಕರಿಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ತೀರ್ಮಾನಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲಾ ಅಗತ್ಯಗಳೆಲ್ಲ ಪೂರೈಸು ಸ್ವಾಮಿ. ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರಿಗಿಂತಲೂ ನಮ್ಮಲ್ಲಿರುವ ಆತ ನಿನ್ನ ಬಹಳ ದೊಡ್ಡ ಆತನು ಸ್ವಾಮಿ. ಈ ಕೂಟಕ್ಕೆ ಏನೇನು ಕೊರತಿದೆಯೋ ಸ್ವಾಮಿ, ಎಲ್ಲಾ ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸು ಸ್ವಾಮಿ. ತಂದೆಯಾದ ದೇವರೇ, ನೀ ಎಲ್ಲ ನಿನಗೆ ಸಮರ್ಪಣೆ ದೇವರೇ. ಈ ಕಾಣಿಕೆಯನ್ನು ಇಲ್ಲಿ ಬಂದಂತವರನ್ನು, ಈ ಕೂಟವನ್ನು ಏರ್ಪಡುವಂತಹ ಸೇವಕರ ಕುಟುಂಬವನ್ನು, ಸೇವೆ ಮಕ್ಕಳನ್ನು, ಎಲ್ಲಾ ಗ್ರಾಮಸ್ಥರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ತಂದೆಯಾದ ದೇವರೇ ಸ್ವಾಮಿ, ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರೇ, ಕಾಣಿಕೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರನ್ನೇ ನಿನಗೆ ಮೀಸಲಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಿನಗೆ ಸಜೀವಕರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ಸೇವಕರನ್ನು ಕೂಡ ನಾವಿ ಆನವರೇ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ವಾಕ್ಯಗಳ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. ಯಾರು ವಾಕ್ಯಗಳನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡದಂತೆ ಕಾಪಾಡು. ತಂದೆಯಾದ ದೇವರೇ, ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ದೂರದಿಂದ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಬಂದಂತ ನಿನ್ನ ಸೇವಕರನ್ನು ಅಭಿಷೇಕ ಮಾಡು, ಅಭಿಷೇಕ ಮಾಡು. ಅವರೆಲ್ಲ ಮಾತಾಡುವರು, ನೀನೇ ಮಾತನಾಡು. ಪವಿತ್ರಾತ್ಮನ ಅಗ್ನಿ ಅಭಿಷೇಕದಿಂದ ನೀನು ಕಾರ್ಯ ಮಾಡು. ರಕ್ಕಿಂದ ಮರೆ ಮಾಡುಪ್ಪ. ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕ ಹೃದಯದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಲಿ. ಸ್ವಸ್ಥತೆ ಕಾರ್ಯಗಳು, ಬಿಡುಗಡೆ ಕಾರ್ಯಗಳು, ರಕ್ಷಣೆ, ಜೀವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಬರುವಂತೆ ಮನಸ್ಸು ಅವರಿಗೆ ಕೊಡು. ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿರಲಿ. ಈ ಕಾಣಿಕೆ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲ ಬೇಡಿಕೊಳ್ಳುವುದು ನಮ್ಮ ತಂದೆ. ಆಮೆನ್, ಆಮೆನ್. ಆಶೀರ್ವಾದವಾಗಿ ಚಪ್ಪಟೆಯನ್ನು ಕೊಟ್ಟು ದೇವರನ್ನು ನಾವು మహిమపరుస్తున్న. థ్యాంక్ యూ పాస్టర్. మరి ట్రైన్ అప్పుడే హుబ్బులి వదిలింది కనుక త్వరగా మరి దైవ సేవకునికి మైకిద్దాం. 1.5 పాటలు పాడినాం. నా జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని పాటలు పాడటం. నా 25 సంవత్సరాల సేవ సర్వీసులో ఫస్ట్ టైం ఇన్ని పాటలు పాడాను. 25 సంవత్సరాలు నేను సేవకు వచ్చి ఈ సర్వీసులో ఇన్ని పాటలు ఎప్పుడు పాడలే. అందువరకే ఇన్ని పాటలు పాడినందుకు మీకు ఓపిక ఇచ్చిన అయ్యగారికి, కొట్టిన పిల్లలకి అందరికీ చప్పట్లు కొట్టి నేను స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవజనుల మధ్యలో ఉన్నారు. మరి సమయాన్ని బట్టి ట్రైన్ మూవ్ అయితే కూడా చూపించాను వీడియో. అయ్యగారు ఇస్తున్నారు 10 పైనే ముగించమని చెప్పారు. కారు నేను తోలుతాను, 40 నిమిషాల్లో బర్లాలకు వెళ్ళిపోతాను. ముందుగా చెప్పాను 40 నిమిషాలు బల్లారి తీసుకెళ్తే ట్రైన్ ఎక్కిస్తాను. మిగతా అయ్యగారి విషయం. అయ్యగారిని ఒకసారి చప్పట్లు కొట్టి దీనామని మహిమపరుస్తూ పెంతెకోస్తు ప్రేయర్ ట్రస్ట్ అనాథ వృద్ధాశ్రమం తరపున, సంఘం తరపున అయ్యగారు మీకు మనపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దైవ నీకు ఆలోచన కొరకు అందరం కూడా ప్రార్థన చేసినప్పుడు దయచేసి అందరూ కూడా ముందుకు రావాలి. ప్రార్థన రిక్వెస్ట్, అది కానుక బాక్స్ రిక్వెస్ట్ కాదు, ప్రార్థన రిక్వెస్ట్. పేపర్ పెన్ ఉంటుంది. ఏదైనా మీ సమస్య ఉంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ప్రార్థన వినపు రాసి దాంట్లో ఏది తప్పక మేము ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఒక మంచి హల్లెలూయా చెప్దామా? సరిపోదు, ఇంకొంచెం గట్టిగా. మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే కలుగును గాక. ఆమేన్. దేని కొరకు చెప్పండి? ఈ 3 దినాలు ఈ యొక్క మీటింగ్స్ లో, ఈ సభలలో దేవుడు ఎంతో కృప చూపించాడు. చాలాసార్లు మన ఆలోచనలు చాలా తప్పుగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు, నిర్ణయాలు సరైన సమయంలో సరైన రీతిలో జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే మొదటి దినం కూడిక దేవుడు ఎంత అద్భుతంగా జరిగించాడు. నిన్న రాత్రి సంఘం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి, పశ్చాత్తాపడి, దేవుని శక్తిని పొందుకొని మరి ఎంతో ఆనందభరితులై సమయమే తెలియకుండా ఆరాధించి ఇక్కడి నుంచి వెళ్ళారు. హల్లెలూయా. ఈ రాత్రి మరొక అద్భుతమైన వాతావరణాన్ని దేవుడు మనకిచ్చి మరలా మనం యేసుతో కలిసి ఉండడానికి దేవుడు మనకిచ్చాడు. ఇదంతా ఏంటి అంటే దేవుని బిడ్డలారా,
యేసు మనతో మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరు సంచరిస్తున్నారు చెప్పండి, ఎవరు సంచరిస్తున్నారు? మన యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నా మధ్యలో నాకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువగా ఉంది. నాకంటే వేగంగా నేను వెళ్ళే ట్రైన్ వచ్చేస్తాం. హల్లెలూయా. పర్వాలేదు, ఒకవేళ ప్రభు చిత్తం అయితే అది ఆలస్యం అయిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అందరికి వచ్చే పాట కలిసి పాడతారా? స్వరం ఎత్తి అందరం పాడి దేవుని గణపరిచి ఒక పాట పల్లవి చరణం పాడి. థ్యాంక్ యూ దేవా, ఈ స్థలంలోనికి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. మా మధ్యలో మీరు సంచారం చేస్తున్నందుకు వందనాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి ఏమైనా చేయగలవు, కదవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. ఏమైనా చేయగలవు, గదవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి ఏదైనా చేయడం సాధ్యమే. నీ ఆర్థిక జీవితాన్ని సరిచేయడానికి సాధ్యం, నీ ఆరోగ్యాన్ని సరిచేయడానికి సాధ్యం, విడిపోయినా చెదిరిపోయినా పగిలిపోయిన నీ జీవితాన్ని కట్టడం దేవునికి సాధ్యం. హల్లెలూయా. నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా వెనక్కి ఇవ్వటం యేసయ్యకి సాధ్యం. అయితే యేసయ్య నీ దగ్గర కోరుకునేది ఒకటి ఉంది. ఈ దినాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని గమనిస్తే చాలా మంది ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. ఒక పక్కన దేవుని ఆరాధిస్తున్నారు, ఇంకొక పక్కన వేరొక దేవుని కూడా ఆరాధిస్తున్నారు. నేను అంటాను, సత్యము అబద్ధమును కలిగి ఉండొద్దు, చేదును మధురము ఒక చోట ఉండలేవు. ఏదో ఒక్కదానికి మాత్రమే నువ్వు స్థానం ఇవ్వాలా. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో కార్యం చేయలేకపోతున్నాడు దేవుడు అంటే ఒకే ఒక కారణం ఏంటి తెలుసా అండి? ఒకటి నిజము అని తెలిసి కూడా దాన్ని అంగీకరించకపోవడం వలనే దేవుని కార్యం నీ జీవితంలో జరగకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే మనం చూస్తే వాక్యాన్ని ఒకసారి చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఓకే, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం. మైక్ ఉందా? మైకి లేదు ఈరోజు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. చదవమ్మా. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు
లేడు. మృతి పొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడు. చూసారా ఈ మాట? వినండి అమ్మా, నా దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ, మీరు ఎవరు బైబిల్ చూడొద్దు. హల్లెలూయా. ఎవరైతే మైక్ పట్టుకున్నారో వాళ్ళు ఒకరు చదివితే చాలు, మిగతా వాళ్ళందరూ వినండి. హల్లెలూయా. ఈరోజు మీ అందరికి ప్రేయర్ చేయాలా, నూనె రాయాలా, ప్రత్యేకమైన ప్రార్థన చేయాలా, బ్లెస్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి నా దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ, పర్వాలేదు, దేవుడు ఆ తక్కువ సమయంలోనే గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిద్రపోయిన వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఉన్నారు? పాటలు పాడి పాడి జోలపాట పాడినట్టు అయిందా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడే చెప్తున్నాడు. అమ్మా వినండి, ఈ రాత్రి ఒక విషయాన్ని నువ్వు గట్టిగా తీసుకోవాలా. దేవుని వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో, నేనే దేవుడను, వేరొక దేవుడు చెప్పాలా అందరు నన్ను చూడాలా, పాస్టర్ గారు నేను చూస్తారు. హల్లెలూయా. అందుకే మరి ఇందాక దొరికిపోయారు. నేను ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తారేమో హల్లెలూయా అనుకున్నాను, అందరూ హల్లెలూయా అంట. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నామో మొదట మనం తెలుసుకోవాలా. ఏంటండి, ఇందాక దైవజనుడు సురేష్ గారు ఆరాధిస్తుంటే చాలా మంది ఆరాధికులు ఉంటారు, కానీ అందరి ఆరాధనకి యేసయ్య దిగిరాడు. మీరు ఎన్ని పాటలు పాడారు చెప్పండి? ఒకరైతే పాటను నమిలేశారు, అలా కుని చేసేసారు. ఇంకొకలేమో రాగం మీద రాగం తీస్తున్నారు. నిజమే, నువ్వు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరు దిగి రావాలి తెలుసా? యేసయ్య నీ పాటకి దిగి రావాలి. నీ స్తోత్రాల పైన యేసయ్య ఆసీనుడైపోవాలి. నీవు పిలిస్తే, తండ్రి అని పిలిస్తే, తనయుడా బిడ్డా అని ప్రభు నీతో మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడు నీతో మాట్లాడలేకపోతున్నాడు అంటే, నామకార్థమైన క్రైస్తత్వం, నామకార్థమైన భక్తి, నామకార్థమైన ప్రార్థన, నామకార్థమైన ఆరాధన, నామకార్థమైన పాట, ఇది దేవునికి అవసరం లేదండి. ఇది దేవునికి అవసరం లేదు. నేను కూడా వాక్యము ఎన్నో సబ్జెక్టులు చెప్పగలను, 7 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు చెప్పగలను. గత కాలం అంతా నేను కూడా అట్లా బోధించిన వ్యక్తినే. ప్రభు అన్నాడు, సబ్జెక్టుకి నేను దిగిరాను అన్నాడు. నువ్వు ప్రసంగాన్ని సిద్ధపరచుకుంటే ఆ ప్రసంగానికి నేను దిగిరాను. నేనేం చెప్పానో అది నువ్వు చెప్పినప్పుడు మాత్రమే నేను దిగి వస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాలలో దేవుడికి కావాల్సిన వారు ఎవరు అంటే, నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు వద్దయ్యా అనేవాళ్ళు ఆయనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశాలకి దేవుడు. ఆయన తప్ప మహత్కార్యాలు ఎవరు చేయలేరు. 120, 136 దావీదు కీర్తనలో రాసుంటది, ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయగలరంట. అంటే అద్భుతాలు ఎవరు చేయలేరు? ఎవరు చేయలేరు, యేసయ్య తప్ప. స్వస్థత ఎవరు పరచగలరు? యేసయ్యే. బంధకాలు ఎవరు తెంచగలరు? యేసయ్యే. కాడిని ఎవరు విరగొట్టగలరు? యేసయ్యే. నీ శాపాన్ని ఆశీర్వాదంగా ఎవరు మార్చగలరు? యేసయ్యే. ఎవరా యేసయ్య? నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం కొన్ని చోట్ల చూస్తే వీళ్ళు ఇంటి పేరు ముందుకు ఏముంటదండి, కొంతమందికి వాళ్ళ పేరు ముందు రెడ్డి, కమ్మాస్ అని ఉంటది, రెడ్డిస్ అని ఉంటది, లేకపోతే వీళ్ళు వాళ్ళు ఉంటది. నీ పేరు ముందు ఏముంటది తెలుసా? యేసే దేవుడు, యేసే నిజ దేవుడు. హల్లెలూయా. నీ యొక్క గుర్తింపు దేని ద్వారా ప్రారంభించబడాలంటే, వీరు దేవుడి జీవమగల దేవుని పిల్లలు. ఆమేన్. కారణం ఎందుకు దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడంటే, ఇంకా ఎక్కడో నీలో 2 మార్గాలు ఉన్నాయి. ఎందుకండి ఉపవాస ప్రార్థనలు, చాలా ప్రయాసలు, సేవకుడు నిద్రపోవట్లేదు, మేము కూడా నిద్రపోవట్లేదు, సరిగ్గా ప్రార్థిస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే, నీలో ఒక్క మార్పు రావాలని, యేసే దేవుడని నువ్వు నమ్మాలని. హల్లెలూయా.
ఈ దినాలు చాలా చోట్ల ప్రసంగాలు జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. కొంతమంది తిట్టి కూడా, ఏం తెలుసండి, అవతల వాళ్ళు తిట్టి కూడా సంఘాన్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ తిట్టడాలు గట్రా ఏం లేవు, ఒకే ఒకటి పరిచయం. ఈ రాత్రి యేసయ్య నీకు పరిచయం చేసి మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. యేసు గొప్ప దేవుడని ఒక తీర్మానంలో నువ్వు వచ్చేయాలా. అయ్యా నేను ఆల్రెడీ యేసయ్యని తెలుసుకున్నానయ్యా, మరి ఎందుకు నువ్వు ఇంకా అటు ఇటుగా ఉన్నావు? ఎందుకు వెచ్చగా ఉన్నావు? ఎందుకు కుడి అయికైనా ఎడమకైనా ఉండకుండా రెండు కలిగి ఉన్నావు? ఎందుకు మధురముగా ఉండే వెలుగుగా ఉండకుండా చీకటి కూడా నీలో ఉంది అంటే కారణం సత్యాన్ని అంగీకరించలేని అనుభవం నీలో ఉంది. అందుకే ప్రభు రాత్రి చెప్తున్నాడు, నేనే నీకు దేవుడు. చెప్పండి ఏంటంట? ఈ మాట వింటే మీ అందరికి సంతోషం అనిపిస్తుందో లేదా కానీ నాకైతే ఈ మాట వింటే భలే సంతోషం. ఎందుకు అంటే ఆయన కలిగి ఉన్నందుకే నా జీవితం ధన్యమైపోయింది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం అన్నిటికంటే మొదట ఏ విషయంలో ధన్యత పొందుకుందంటే యేసే దేవుడు అన్న విషయం ఒక్కటి కలిగి ఉన్నావు చూసావా, అదే నీకు ధన్యత. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పబడింది, యెహోవా దేవుడు గల జనులు ధన్యులట. ఆమేన్. చెప్పండి పక్కన వాళ్ళకి, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. నువ్వు ధన్యురాలు అని చెప్పండి, నువ్వు ధన్యుడు అని చెప్పండి. ఆ కుర్చీలో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలాట్లు ఉన్నట్టుగా ఉన్నాయి. హల్లెలూయా. మీ అందరికి మంచి భోజనం ఉంది ఈరోజు. హల్లెలూయా. స్మెల్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా. హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళకి, యెహోవాయే దేవుడు, ఆయన నమ్ముకుంటే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఎందుకో తెలుసా, ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతో అందమైన వారు, జ్ఞానవంతులు, తెలివైన వారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ ఈ మారుమూల గ్రామంలో యేసయ్య నిన్ను ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. ఆమేన్ కదా అండి, అవునా కదా? మారుమూల ప్రాంతమే కదా ఇది, సిటీయా? చెప్పండి. ఒక పెద్ద సిటీయా? మెట్రో ట్రైన్స్ ఇక్కడ వెళ్తున్నాయా? లేదే. బస్ పైన బస్సు వెళ్తుందా? లేదు. కానీ ఏమి అందుబాటులో ఉన్నా లేకపోయినా యేసయ్య నీకు అందుబాటులో ఉన్నాడు, నీకు దొరికాడు ఆయన. హల్లెలూయా. కానీ మనిషి దేన్ని వెతుకుతున్నాడు తెలుసా? ఒకళ్ళేమో దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఇంకొకరేమో ఇంకొక దాన్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా హిందూ కుటుంబం నుంచి వచ్చాం దేవుని బిడ్డలారా. చెప్తున్నానండి, నేను సేవకు వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. ఏ రోజు కూడా నేను హిందూ దేవుళ్ళని కానీ ముస్లింస్ని కానీ ఎప్పుడు విమర్శించి నేను బోధ చేయలే. ఎందుకో తెలుసా, నా దేవుని గొప్పతనం చెప్పుకుంటే చాలు, వేరే వాళ్ళని చెడ్డ చేసి నా దేవుని గొప్ప చేయాల్సిన అవసరం లేదని అనుకుంటాను నేను. హల్లెలూయా. కానీ ఈ రాత్రి కూడా నేను ఇతర మతస్థుల్ని విమర్శించట్లా, ఎందుకంటే వాళ్ళకి అది గొప్ప. కానీ నీవు రెండు తలంపుల మధ్యలో ఉండద్దని నీకు చెప్తున్నాను. అంటే అటుండు లేకపోతే ఇటుండు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నువ్వు యేసు దగ్గరికి వస్తే ఎవరు దొరుకుతారు తెలుసా? నీకు ఒక స్నేహితుడు నీకు దొరుకుతాడు, ఒక బంధువు నీకు దొరుకుతాడు, ఒక ఆదరించే దేవుడు నీకు దొరుకుతాడు. బాధలో చనిపోతున్న పరిస్థితిలో ఉన్న నిన్ను బ్రతికించే యేసయ్య నీకు దొరుకుతాడు. అందుకే అక్కడ వాక్యం ఉంది, మృతు నొందింప చేయవాడను నేనే, బ్రతికించువాడను కూడా నేనే. హల్లెలూయా. హల్లెలూయా. గాయము చేయవాడని నేనే, స్వస్థపరచువాడని నేనే, ఆపేవాడిని నేనే, నడిపించేవాడని నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు తెలుసా? ఎవరని చెప్పడం విన్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా? ఎక్కడ వినలేరు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఆ దమ్ము. ఎవరికి? యేసయ్యకు మాత్రమే ఉంది, ఎవరు చెప్పలేరు. ఆయన ఒకడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. కొంచెం త్వరగా అందిస్తారా? 45వ అధ్యాయం 21వ వచనం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్. స్ట్రాంగ్ గా చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఈ రాత్రి నీవు రెండు తలంపుల మధ్యలో ఉంటే ఒక తీర్మానం తీసుకో. ఈ రాత్రికి దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ పైన పనిచేస్తున్న శక్తులన్నింటి దేవుడు పెరిగివేయబోతున్నాడు. నీ శరీరంలో సంవత్సరాల తరబడి ఉన్న వ్యాధిని యేసు స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
ఒక రోజున నేను నా స్నేహితుడు నడుచుకుంటా వెళ్తున్నాం ఒక మెయిన్ రోడ్లో. నేను అంటున్నాను, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? సేవకుని కాదు, నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నాను. అప్పుడప్పుడే నేను సువార్త చెప్పడం మొదలు పెట్టాను. దేవుడు ఎందుకో ఒకరిని గొప్పగా చూస్తున్నాడు, ఒకరిని బీదవారిగా చూస్తున్నాడు, ఒకరిని ధనికులుగా చూస్తున్నాడు, ఒకరిని లేని వారిగా చూస్తున్నాడు. అంటే తను అన్నాడు, నువ్వైతే అలా అంటావేమో, నేనైతే అలా అన్నావు. ఎందుకో తెలుసా? యేసయ్య కనుక లేకపోతే ఈ రోజు నా జీవితం లేదు. యేసయ్య కనుక లేకపోతే ఈ రోజు నేను బ్రతికలేను. యేసయ్య కనుక లేకపోతే ఎక్కడో ఏదో నీచమైన బ్రతుకు నేను బ్రతికేవాడిని. ఎప్పుడైతే మా అమ్మ దేవుని నమ్ముకుందో, మేము కూడా యేసయ్యని నమ్మామో, ఈ రోజు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం నిలబెట్టాడు. ఈ రోజు నేనున్న స్థితి నాది కాదు, యేసయ్య నాకు ఇచ్చిందే. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు నాకు వద్దు అన్నాడు. ఆ ఒక్క మాటే నా జీవితాన్ని మార్చింది. నేను ఎన్నడూ ఇక దేవుని విమర్శించలేదు. హల్లెలూయా. కారణం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు నీతో? నీ దగ్గరికి ఎవరైనా మనిషి వస్తే స్వార్థంతో నీతో మాట్లాడతారు. ఎవరైనా నేను ప్రేమిస్తే నీ శరీరాన్నో, నీ అందానో, నీ డబ్బునో, నీ దగ్గర పని దొరుకుతుందనో, నీ దగ్గర ఏదో ఒక అవకాశం దొరుకుతుంది నీ దగ్గరికి వస్తారు. కానీ యేసయ్యకు నువ్వు ఇవ్వగలిగింది ఏ మంచిది నీ దగ్గర లేదు. ఉందా అండి? మీ బంగారం యేసయ్యకి ఇస్తే యేసయ్య సరిపెట్టుకుంటాడా? డబ్బు ఏదైనా ఇస్తే యేసయ్యకి సంతోషం ఏం లేదు. యేసయ్యకి కావాల్సిన ఒకే ఒకటి, నువ్వు ఆయన బిడ్డగా మారిపోవాలి. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. కోల్పోయిన బంగారు వస్తువుని, విలువైన వస్తువుని ఒక వ్యక్తి వెతుకుతున్నట్లుగా ఈ రాత్రి ఇక్కడ కొంతమందిని యేసయ్య వెతుకుతున్నాడు. ఆమేన్. నువ్వు సమస్యాన్ని కోల్పోయావు, కానీ యేసయ్య నిన్ను కోల్పోయాడు. అపవాది యేసయ్య దగ్గర నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఈ రాత్రి యేసయ్య నిన్ను పట్టుకోబోతున్నాడు. నువ్వు యేసయ్యకి దొరకబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం, నేను నీతిపరుడను, నీతిపరుడకు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరి ద్వారా వస్తుందంట రక్షణ? వింటున్నారమ్మా? వింటున్నారా? ఒకసారి గట్టిగా ఒకసారి అల్లి చెప్పండి. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీరు చాలా మంచోళ్ళు అని చెప్పండి. అబ్బా, హల్లెలూయా. ఎంత బాగా చెప్పుకున్నారో. మంచోళ్ళనే మీ అంతా? నేను చెప్తున్నాను, మీరు అందరు చాలా మంచోళ్ళు. ఆమేన్. హల్లెలూయా. చెప్పారా? పక్కన వాళ్ళు ఏమన్నారు? అవును, నువ్వు మంచిదానివి అన్నాడు. అనండి. చెప్పండి బ్రదర్స్, కదలాలి మీరు ఈ రాత్రి. అవును, నువ్వు మంచోడు అని చెప్పండి. నీకెలా తెలుసు అనండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసయ్య బిడ్డవు గనుక ఆయనలో ఉన్న మంచితనం నీలో ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, నేనే రక్షిస్తాను. ఏంటి రక్షణ? చాలా మందికి తెలుసు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ మతంలో ఉన్నా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కొంతమంది అంటారు, నేను స్వర్గానికి వెళ్తానండి, నేను పరలోకానికి వెళ్తానండి, నేను దేవుని లోకానికి వెళ్ళిపోతానండి, నేను దేవుడు ఉండే స్థలానికి వెళ్ళిపోతానండి. ఎవరు పడితే వారు వెళ్ళరు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి అనుమతి పొందరు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆమేన్. ఒకవేళ ఇక్కడ ఉన్నంత కాలం మనుషులకు భయపడి నువ్వు అలాగే జీవిస్తే, ఈ రాత్రే ప్రభువు కనుక నిన్ను పిలిస్తే, ఈ రాత్రి కనుక రాని పిలిస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మాట వినలేదు, రక్షణ పొందలేదు. దేవుడికి ఇంకా తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామని వాయిదాలు వేసుకుంటూ వచ్చావు. అందుకనే ఒకవేళ ఈ రాత్రి కనుక నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎప్పుడైనా ఆలోచించావా? రక్షణ డబ్బు పెట్టి కొంటే రాదు. రక్షణ ఎవరో ఇస్తే రాదు. రక్షణ యేసయ్య ఇస్తేనే వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఎవరిస్తే వస్తుంది రక్షణ? ఈరోజు ఇక్కడ బాప్తిసం పొంది ఎవరైతే ఉన్నారో మీరందరూ ధన్యులు. ఆమేన్. ఎవరైతే పొందకపోయారో మీరు కూడా ధన్యులే. ఈ రాత్రి తర్వాత దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బంధువులు భయపడుతున్నారు. నీ బంధువు నీ కష్టంలో నీ అప్పులను తీర్చాడా? నువ్వు వ్యాధితో పడుంటే 10 రోజులు తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడా? ఆకలితో ఉంటే ఆహారం పెట్టాడా? మంచిగా నేను చూసుకున్నాడా? లేదే. నువ్వు ఏడుస్తుంటే వీడికి బాగా అయ్యింది అన్నాడు. నువ్వు బాధపడుతుంటే దీనికి బాగా తీరింది, సరదా తీరిపోయింది. అలాగే అవ్వాలి, చాలా పొగరగా ఉన్నది అన్నారు. కానీ యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బాధపడితే ఆయన ఏడుస్తాడు,
నీ మీద జారి పడతాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, దగ్గరికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి బ్రదర్స్, వినండి జాగ్రత్తగా. ఒక మాట చెప్తున్నాను, నేను ప్రతి ప్రసంగంలో 3 రోజులు కానీ ఏదో ఒక రోజు ఈ మాట చెప్తాను. నేను చెప్తున్న మాట వినండి. నీ మనసు చెప్పేది జరగదు. నీ మనసు నీతో మాట్లాడుతుందా? అది జరగదు. సాతాను నీకు చెప్తున్నాడా? అది నీ జీవితంలో జరగదు. లోకము నీకు చెప్తుందా? అది నీకు జరగదు. యేసయ్య ఏం చెప్తున్నాడు అదే నీకు జరుగుతాడు. నిజం, నిజం. 2018లో ఒక కేసులో ఇరికిపోయాను నేను. ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కేసులో నన్ను ఇరికించారు. ఒంటరి వాడిని. పోలీస్ స్టేషన్ ఏంటో నాకు తెలియదు, జైలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, లాయర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, జడ్జి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏమీ నాకు తెలియదు. ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి అక్కడంతా పెద్ద శోధన వచ్చింది. నేనే ఏదో పొరపాటు చేశానని రాత్రి 1 గంట అప్పుడు పోలీసు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాను. ఇక నేను చూడడానికి చాలా చిన్నగా ఉన్నాను దేవుని బిడ్డలారా. నేను హాస్పిటల్ బాధలు ఏంటో నాకు తెలుసు, గొడవలు ఏంటో నాకు తెలుసు, కోర్టు ఏంటో నాకు తెలుసు, డబ్బులు ఏంటో తెలుసు, అప్పులేంటో నాకు తెలుసు. ఈ రాత్రి ఇక్కడ నేను నిలబడటానికి కారణం అన్ని అనుభవాలు తెలిసిన వ్యక్తిగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. నా వయసు చిన్నదే కానీ ప్రభు నాకు చాలా విషయాలు నేర్పాడు. ఏడుస్తున్నాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాను. దేవా, ఎందుకు ఇలాంటి ఒక కష్టం వచ్చింది నాకు? నేనేం తప్పు చేయలేదు, నేనేమి పాపం చేయలేదు. ప్రార్థనకి వెళ్ళి రాగానే ఇలాంటి ఒక శోధన నా జీవితంలోకి వచ్చింది. నన్ను చంపాలని సైతాను ఏదో ఒక శోధన తీసుకుని వచ్చింది. నేనేం చేయాలని ఏడుస్తా ఉన్నాను. ఉదయమే హెడ్ కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చింది. ఎరా, ఎందుకు ఏడుస్తున్నావు? దావీదు తప్పు చేశాడా? దావీదు తప్పు చేస్తేనే జైలు పాలయ్యాడా, శోధన పాలయ్యాడా, సరసాల పాలయ్యాడా, పోరాటాల మధ్యలోకి వెళ్ళాడా? దావీదు తప్పు చేయలేదు. సౌలు పౌలు తప్పు చేయలేదు. యాకోబు తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదు, భయపడకు అంతే. ఏడుస్తూనే ఉన్నాను అలాగా. అప్పుడు ఒక మాట చెప్పింది, బైబిల్ తెచ్చుకున్నావా? ఏంటండి, బైబిల్ తెచ్చుకున్నావా? లేదు. ముందు నీ బైబిల్ నీకు తెప్పిస్తాను ఆగని బైబిల్ తెచ్చాక అందే, చదువు, ప్రార్థించాను. ఏంటిది? 97 దావీదు కీర్తన చెప్తుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, కష్టములో, బాధలో, శ్రమలో అందరూ నిన్ను నిందిస్తే యేసయ్య మాత్రం నీ వెంటే ఉంటాడు, వెంటే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనిషి కాదు, ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు నా కోసం. ఏడుస్తా ఉన్నాను, పోరాటంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు, నానా, ఈరోజు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో ఒక రోజు వస్తుంది, దాన్ని అంతటి నువ్వు మర్చిపోతావు. ఎలా జరుగుతుంది ప్రభా ఇది? ఇలాంటి ఒక నింద, శోధన, పోరాటం. నా దగ్గరికి ఎవరు వస్తారు సేవకి? నా దగ్గరికి ఇంకెవరు రారు. నీ చేయని తప్పు ఒక నింద నేను అనుభవిస్తున్నాను, ఎలాగ నేను దీవించబడతాను? ప్రభు అన్నాడు, నాకు సమస్తము సాధ్యమే, నేను ఏదైనా చేయగలను. దేవుడికి లోబడ్డాను, శ్రమల మధ్యలో యేసు మీద ఆనుకున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడాల్సిన నన్ను ఈ దినం బళ్ళారి ప్రాంతంలో ఒక ప్రవక్తగా యేసయ్య వాడుకుంటున్నాడు. ఎవరు గొప్పవారు? బంధువులు గొప్పవారా? స్నేహితులు గొప్పవారా? నీ మీద రకరకాల పోరాటాలు తీసుకొచ్చిన గొప్పవారా? నీవు ప్రార్థించకపోయినా నిన్ను పలకరిస్తున్న దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళండి? అందుకే ఆ రాత్రి యేసయ్యకి చెప్పాను, యేసయ్య, నువ్వు నన్ను కనుక బయటికి తీసుకొస్తే ఎక్కడికి పరిగెత్తమని నేను పరిగెడతాను. ఈ దినం నేను చెప్తున్నాను దేవుడు, ఈ 2 రోజులు నేను చెప్పలేదు. ప్రతి నెల మేము ఖాళీ లేకుండా పరిచర్కి వెళ్తున్నాం. నిద్రపోవట్లా, కడుపు నిండా ఆహారం తినట్లా, యేసయ్య కోసం పరిగెడుతున్నాం. ప్రతిరోజు 3 గంటలకి 4 గంటలకి నేను పడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలనే ఆశ. ఈ రాత్రి నేను అడిగాను, యేసయ్య, ప్రభా, నువ్వు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి నా వల్ల నీకు ప్రయోజనం? ఒక మాట నేను అడుగుతాను, ఏమివ్వగలవు నువ్వు యేసయ్యకి? ఎప్పుడో చనిపోవాల్సిన నీవు ఈ రోజు సజీవంగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నావే, ఏమివ్వగలవు నువ్వు యేసయ్యకి? ఒకే ఒకటి ఇవ్వగలవు, మనస్సు ఇవ్వగలవు. నీ మనస్సు దేవుడికి కావాలి, నీ జీవితము దేవుడికి కావాలి, నీ హృదయము దేవుడికి కావాలి. అది ఇస్తావా? యేసయ్య అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా?
నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు బిడ్డ. శ్రమలో నీకు తోడై ఉన్నాడు. భయంకరం అప్పులైపోయాను, 7-8 లక్షలు అయిపోయిన అప్పు, తీర్చడానికి అవకాశం లేదు, ఆస్తి లేదు, ఇవ్వడానికి ఎవరు లేరు. ప్రార్థిస్తున్నాను, యేసయ్యా ఎట్లాగ నేను తీరుస్తాను ఈ అప్పు? నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగ నేను సహాయం పొందగలుగుతాను? ప్రభు అన్నాడు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన మాత్రం చేయి అన్నాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టుకొని ప్రార్థనలోకి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, ఎవరిని అడగలేదు, ఏం కాగితాల మీద సంతకాలు పెట్టలేదు, ఎవరి దగ్గర వడ్డీకి తేలేదు, నాకింత కావాలని ఎవరికి చెప్పలేదు. 40వ దినం 7 లక్షలు నా అకౌంట్లోకి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన దేవుడు తెలుసా? అద్భుతాలు చేసే దేవుడు. ఎవరు మన దేవుడు తెలుసా? ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎవరు మన దేవుడు తెలుసా? చిరిగిపోయిన బ్రతుకును తిరిగి లేవనెత్తే దేవుడు. ఎవరు మన దేవుడు తెలుసా? పడిపోయిన నిన్ను లేపే దేవుడు. జీవితమే లేని మనకి జీవితం ఇచ్చేవాడు మన దేవుడు. ఇలాంటి దేవుణ్ణా ఇంకా అంగీకరించకుండా నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప దేవుణ్ణా! ఎప్పుడో నీ కొడుకు చనిపోతే ఆ సమాధి మీద పడి ఏడవలసిన నిన్ను సజీవంగా ఉంచాడే. డాక్టర్ కాపాడా నీ కొడుకుని, డాక్టర్ కాపాడా నీ భర్తని, డాక్టర్ కాపాడా నిన్ను. ఎవరు కాపాడారు చెప్పాలా? ఎవరు కాపాడారండి మనల్ని? యేసయ్య కాపాడారు. హల్లెలూయా. 10 సంఖ్యలో నేను ఉరేసుకొని చనిపోవాలనుకున్నాను. నాకు వద్దేసయ్య ఈ జీవితం. నాలాంటి ఒక వ్యక్తి జీవించకూడదు. నేను నీకోసం ఏం చేయలేను ప్రభు. ఆ తలంపు వచ్చిన మరుక్షణమే నన్ను హత్తుకునేవాడు. ప్రభు అనేవాడు, ఇదంతా నువ్వు మర్చిపోతావు నాన్న, ఇదేం నీకు గుర్తుండదు, ఇప్పుడు నువ్వు పడుతున్న నిందలు నీకేం గుర్తుండవు అన్నాడు. ఆ రోజు అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈరోజు నేను కలిగిన బాధలన్నిటిని మర్చిపోయాను. దేవుడు నన్ను ఆశీర్వాదంగా ఉంచాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణా నువ్వు నమ్మకుండా ఇంకా తిరుగుతున్నా, ఇలాంటి దేవుణ్ణా ఇంకా విశ్వసించకుండా సంచరిస్తున్నావు, ఇలాంటి దేవుణ్ణా దేవుడు నా దేవుడు, నా యేసే గొప్పవాడు అని చెప్పకుండా పారిపోతున్నా. ఎవరమ్మా నీ కోసం ప్రాణం పెట్టేది? పెట్టారా ఎవరైనా నీ కోసం ప్రాణం? ఇచ్చారా నీ కోసం ఎవరైనా ప్రాణం? ఎవరైనా నిన్ను అంగీకరించారా? నీ దగ్గర అన్నీ ఉంటే వస్తారు, నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. వస్తారా అండి? అందుకే ప్రభు అంటున్నాడు, చనిపోయిన వాడిని లేపేది నేనే, రోగిని స్వస్థపరిచేది కూడా నేనే, చితికిపోయిన బ్రతుకుని తిరిగి జీవితం ఇచ్చేవాడునో నేనే, నశించిపోవాల్సిన వాడిని రక్షించేవాడునో నేనే. హల్లెలూయా. ఎవరైనా నా చర్యుడని యేసయ్య. చప్పట్లు కొడతారు ఒకసారి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వెల్కమ్ హోలీ గాడ్. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోను పునాది రాతిని, చదవమ్మా అదే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన రాయి, మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఏంటి? నేను తప్ప వేరొక రాయి లేదు. అందుకే అన్నాడు పేతురు, రా నువ్వు నా పండగ ఉండు, నేను నీ బండగా ఉంటాను, సంఘాన్ని కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావు అంటే అర్థం ఏం తెలుసా? నీకు అక్కడ విశ్వాసము లేదనేగా. నువ్వు నమ్మితే ఏం చెయ్యు? కలవరపడవు. నమ్మితే దిగులు పడవు. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఏం చేస్తావు చెప్పండి? కలవరపడనే. ఈరోజు ఒక తల్లి వచ్చి నా దగ్గర అడిగింది, ఏంటయ్యా నా పరిస్థితి? నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న మీ అందరికీ, నువ్వు పడుతున్న సమస్య బాధ తాత్కాలికమే, కొద్ది కాలమే, కొన్ని రోజులు మాత్రమే. తర్వాత ఖచ్చితంగా దేవుడు మంచి వాగ్దాన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు చేస్తాడు అంటే నువ్వే చేయాలి దేవా, నీవే కార్యం చేయాలి దేవా, నీవే నడిపించాలి దేవా. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నువ్వు తప్ప ఎవరు నన్ను రక్షించలేరు. నీవే నా దేవుడవు, నీవే చెయ్యాలి అన్న తీర్మానంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా.
ఎందుకు నువ్వు తీర్మానాలకు రాలేకపోతున్నావు తెలుసా? నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీవు తెలుసుకోలేకపోయావు. యేసయ్య అంటే ఒక దేవుడు, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఇక్కడ ఒక సేవకుడు వాక్యాన్ని చెప్తున్నాడు. ఇది కాదు, నీ దేవుడు భూమి ఆకాశాలకి పునాదులు వేసినవాడు. హల్లెలూయా. నీ కొరకు సిలువెక్కి మరణము పొందినవాడు, నీ కొరకు 3వ దినము తిరిగి లేచినవాడు, పరిశుద్ధ ఆత్ముడై సంచరిస్తున్నవాడు నీ దేవుడు. వదిలిపెట్టాడా నిన్ను? అందుకే ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, ఒకని తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందేమో, నేను మాత్రం విడువను ఎడబాయను, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నా. మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఆయనే దేవుడు. ఆమేన్. చెప్పాలి, ఏం తెలుసుకోవాలా? ఆయనే దేవుడు, ఆయన నామంలో నువ్వు రక్షణ పొందాలి. 2 చదువుదాం. 2వ మాట, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. ఎవరంటే ఈయన? ఎవరైనా ఇందాక మనం చదువుకున్నాం, ఏం చదువుకున్నాం? దేవుడు. ఎవరైనా? నీ దేవుడు. మోషేతో అంటాడు దేవుడు, మోషే నీకు తోడై ఉన్నాను, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళా, నువ్వు భయపడక్కర్లా, అక్కడ సగుణగానికి నువ్వు భయపడక్కర్లా, మాంత్రికులకు నువ్వు భయపడక్కర్లా, నీకు నేను తోడై ఉన్నాను. ఆమేన్ అన్నాడు. అంటే దేవుడు మనకి దేవుడై ఉండి తోడై ఉన్నాడు. 2వ మాట ఏం తెలుసా? యేసు నీలోకి వస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి వస్తాడు? నీలోకి. నువ్వు పాపివా పరిశుద్ధుడివా? చెప్పాలా? ఘోర పాపులు. ఏ పాపులండి? ఘోరమైన పాపులం. అర్హతే లేదు. అర్హత లేని మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యోగ్యత లేని మనల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? చెడ్డవారైన మనల్ని. ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పాలా? ఇది ఎప్పుడు మర్చిపోద్దు దేవుని బిడ్డలారా, ఎప్పుడు మర్చిపోద్దు. నీ జీవితంలో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా యేసయ్య దగ్గర నువ్వు తగ్గించుకొని జీవించాలి. హల్లెలూయా. ఎక్కడ తగ్గించుకోవాలా? యేసయ్య దగ్గర తగ్గించుకొనే జీవించాలి. యోగ్యుడు కాదు, నువ్వు అర్హుడు కాదు. కానీ ఎవరంట? వాక్యం చెప్తుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నారు? సాతాను. లోకంలో ఎవరు? చెడ్డవాడని దురాత్మలు సాతాను అన్నాడు. కానీ నీలో ఉన్నవాడు ఆ లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు. హల్లెలూయా. అంటే ఈ దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? నీలో, నీతో, నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ హృదయములో ఉండాలని ఆశపడుతున్నాడు. చోటిచ్చావా? ఎప్పుడైనా పిలిచావా? యేసయ్యా నాలోకి రా, యేసయ్యా నాలో ఉండు, ఈ దేహముని ఆలయమయ్యా, నాతో ఉండిపో. ఒకవేళ వెండి బంగారాలు నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ యేసయ్య గనుక వస్తే ఆయన సమాధానానికి కర్త గనుక నీ హృదయానికి సమాధానాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. ఏమిస్తాడు నీకు? ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానము లేకుండా ఉన్న నీకు సమాధానం ఇస్తాడు. అందుకే యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు కలవరం చెందుతుంటే వాళ్ళందరూ ఉన్న గదిలోకి వెళ్ళి యేసు ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును గాక. ఎందుకు? కలవరంతో ఉన్నారు, భయముతో ఉన్నారు, ఒంటరితనముతో ఉన్నారు, ఎవరు లేరే, ఇక మనం ఎవరు నడిపిస్తారు, ఈ శత్రువుల మధ్యలో, ఈ వ్యతిరేకతల మధ్య ఎలాగ మనం జీవించాలి అనుకునే వాళ్ళ మధ్యలోకి యేసయ్య అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. ఎవరికి లోబడాలంటే మనం చెప్పాలా? అమ్మ నిద్రపోయిన ఒకసారి అల్లు చెప్పండి. హల్లెలూయా. మెలుకొనున్న వాళ్ళు వాక్యం విన్న ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి లోబడి ఉండాలంట? కానీ ఎవరికి లోబడుతున్నావు నువ్వు? ఇదే కదా ప్రశ్న. ఇదే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒక మాట అన్నారు, ఇగో రాజా, నీకు సంజాసి చెప్పాల్సిన చింత మాకు లేదు, అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా దేవుడు ఈ వేడి మిగల అగ్నిగుండములోంచి కాపాడడానికి సమర్థుడే. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ప్రతిమకు మొక్క, ఆయనే మాకు దేవుడు. ఆమేన్. ఏంటి విశ్వాసం? రాజీ పడని విశ్వాసం. నీకుందా విశ్వాసం? నీకుందా? మరుదినాన్ని మనం విన్నాం, దేవుడు నిన్ను విడిపిస్తాడు అని విన్నాం.
నేను దినాన్ని లేయా వలె నీ చరిత్రను మార్చేస్తానని విన్నాం. ఈరోజు నీ జీవితం అంతటిలో ఎవరు ఉండాలి తెలుసా? యేసయ్య తప్ప వేరెవ్వరు ఉండకూడదు, యేసయ్యే ఉండాలి. హల్లెలూయా. యేసయ్యే నీకు దేవుడుగా ఉండాలి, యేసయ్యే నిన్ను నడిపించాలి, యేసయ్యే నీకు మార్గం అవ్వాలి, యేసయ్యే నీలో ఉండాలి, యేసయ్య స్వరాన్ని నువ్వు వినాలి, యేసయ్య చిత్తము నువ్వు చేయాలి, యేసయ్యని చెప్పినట్లుగా యేసయ్య మాటకు లోబడాలి. అప్పుడు ఏమైపోతాడంట? అపవాది పారిపోతాడంట. ఏమైపోతాడు? నువ్వు యేసయ్యకి లోబడితే ఎవరు పారిపోతారు అంటే పూర్తిగా నువ్వు యేసయ్య సాన్నిధ్యంలోనికి వచ్చేస్తావు. హల్లెలూయా. యేసయ్య నీలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంది, దేవుడట తడుతున్నాడట కొంతమందిని. ఏం చేస్తున్నాడండి? తడుతూ ఉన్నాడట. చదువు ఒకసారి ఆ మాట త్వరగా. 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదు. హల్లెలూయా. ఎవరు నువ్వు? ఘోర పాపి, పాపాలు చేశావు, రకరకాల తప్పులు చేశావు, దేవునికి ఆయాసకరమైన మార్గానికి వెళ్ళావు. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు మార్పు చెందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అయినా కూడా ఈ రాత్రి యేసయ్య నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. దేనికోసం? నశించిపోవడం ఇష్టం లేదు. ఎవరు? నువ్వే. ఎవరు నశించిపోవడం ఇష్టం? నీ గురించి ఎవరు పట్టించుకోరు. ఇంట్లో తల్లి కూడా అంటది, చచ్చిపోరా, నువ్వు బ్రతికొండం కంటే చావడమే మేలు. తండ్రి అంటాడు, నీలాంటి బతికేది కంటే చచ్చిపోవడమే మంచిదమ్మా అంటాడు. ఇంట్లో వాళ్ళే చచ్చిపోమంటారు నిన్ను, కానీ ఎప్పుడు యేసయ్య నీ చావుని కోరుకోడు. కారణం ఏంటి తెలుసా? ఆయన తిరిగి తిరిగి నీ హృదయం అనే తలుపుని ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. ఎవరైనా తీస్తే ఏం చేస్తాడంట? నీతో పాటు వచ్చి నీతో పాటు ఉండి ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడంట, ఉపదేశము చేత బలపరుస్తాడంట, వాక్యం అనే ఆహారాన్ని నీకు పెడతాడంట, నీతో కలిసి ఆయన నీకు బలం ఇచ్చి నీతోనే ఉండిపోతాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప దేవుడు. నేను అనుకుంటాను యేసయ్య, నేను ఎప్పుడు యేసయ్య చెప్తూ ఉంటాను, వీళ్ళు ఎవరైనా చెప్తారు ఇలాగా, యేసయ్య ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు, దీనికి మించింది గొప్పది ఏమీ నాకు అక్కడనే. అలా ఎవరైనా చెప్తారా? అలాంటి అలవాటు ఉందా? అలాంటి అలవాటు కనుక మీకుంటే మీరు ధన్యులు. ఎందుకంటే తెలుసా, యేసయ్యను ప్రేమించు వారిని తన ఆస్తి కర్తలుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే కోల్పోయినవన్నీ మరలా నీ ఎత్తుకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. చప్పట్లు కొడదాం. పాడతారా? రాజా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా నేను ఆరాధించి బతుకుతాను. అందరు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, వినాలి. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. కోల్పోయిన వాళ్ళు ఇచ్చే దేవుడు ఆయన. నీవు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి నీ జీవితాన్ని తిరిగి రాయబోతున్నాడు ఆయన. మరలాని జ్ఞాపకం చేసుకోవడానికి యేసయ్య హృదయం అనే తలుపును తడుతున్నాడు. నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ
బ్రతికించుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును అయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించావా నీవు గనక రాకపోయి ఉంటే దేవా ఆ రోజు నేను ఏమైపోదునో? ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. యేసయ్య గనక నీకు లేకపోతే, యేసయ్య గనక నీ జీవితంలో ఉండకపోతే ఏ రోజో సమాధిలో ఉండు. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? యేసయ్య గనక లేకపోతే ఎప్పుడో నశించిపోదు నువ్వు. యేసయ్య గనక లేకపోతే మంచానికే పరిమితై ఉండిపోదు నువ్వు. ఆయన ఉన్నాడు గనకే నీవింకా ఉన్నావు. ఏమిటి? ఆయన ఉన్నాడు గనకే ఇంకా ఈ సేవ ఉంది, ఇంకా ఈ సంఘం నడుస్తుంది, ఇంకా ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, ఇంకా నేను కూడా ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఆయన లేకుండా ఏం లేదు. ఒకవేళ మనస్సు నిన్ను గాయపరిచిందా? నీకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోయావా? దేవుని మీద కోపంగా ఉన్నావా? నీకు ఉద్యోగం రాలేదని, చదువులో నువ్వు పాస్ అవ్వలేదని గాయపడిపోయి ఉన్నావా? బిడ్డ, వీటన్నిటిది యేసయ్యను పోల్చక, యేసయ్య చాలా గొప్ప దేవుడు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. నీ జీవితాన్ని తిరిగి మరలా సరిచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నరకబడిన చెట్టు మరలా చిగురించడానికి ఆయనే మార్గం అవ్వాలా, లేకపోతే అది చిగుర్చదు, అది వేరు కొల్లి చనిపోతుంది. అందుకే ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ రాత్రి ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నానంటే, ఈ వాక్యాన్ని మొదటగా దేవుని నువ్వు గుర్తించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని. 2, ఆయన నీతో నివాసం చేస్తాడని, నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు నమ్మాలి. 3 ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన యొద్దకొచ్చి వాడిని ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఆమేన్ చెప్పండి. చెప్పాలా? అబ్బే వినబడట్లా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా, ఖాళీ చేతులతో నిన్ను వెనక్కి పంపడు. అనిచి కుదిలించి దిగజారునంతగా యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడలేదో ఆ ప్రతి విషయంలో నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. చదవడానికి మనకు సమయం లేదు కానీ ఆదికాండం 12వ అధ్యాయము 1-4, 7 వచనాలు మనం చూస్తే అబ్రహాముని దేవుడు ఆ బంధకాలన్నింటిలోంచి బయటికి తెచ్చాడు. ఈ లోక సంబంధమైన ఆరాధన చేస్తే దురాత్మల నుంచి, దేవతల నుంచి బయటికి తెచ్చి అన్నాడు, అబ్రహమా నిన్ను గొప్ప జాతిగా నేను చేస్తాను, నీకు గొప్ప పేరిస్తా, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను, నేను అనేకులకి దీవెనకరంగా మారుస్తాను అన్నాడు. అబ్రహాంకి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాముని ఏ ఒక్క విషయంలో ఆశీర్వాదాలు లేవు. ఎప్పుడైతే అతను లోబడ్డాడో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. ఎవరు ఆశీర్వదించారు? దేవుని కొరకు ఏం చేశాడు అబ్రహాము? తన సొంత ప్రజలు విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వాడిని విడిచిపెట్టాడు, అతను కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఎవరు వెనక వెళ్ళాడు? యేసయ్య వెంట వెళ్ళిపోయాడు. విడిచిపెట్టాడా దేవుడు? చెప్పాలా? మీ అందరూ తెలుసు కదా అబ్రహాం గురించి. విడిచిపెట్టాడా? మరి నిన్ను విడిచిపెడతాడా దేవుడు? కొన్నిసార్లు దేవుడు నీకు వద్దు అని చెప్తాడు, ఓకే చెప్పు. కొన్నిసార్లు ఆగు అంటాడు, ఓకే చెప్పు. కొన్నిసార్లు ఎస్ చెప్తాడు, ఓకే చెప్పు. ఎప్పుడు ఎస్సే చెప్పాలని కోరక. దేవుడు కొన్ని ఆగు అంటే ఏదో కార్యం ఉంది, కొన్ని వద్దు అన్నాడంటే అది నీకు ప్రమాదం, అందుకే వద్దు అన్నాడు. కొన్ని నీకు ఇస్తే సంతోషంగా తీసుకో. హల్లెలూయా. ఎందుకు నీ వెనక దేవుడు తిరుగుతున్నాడు? ఎందుకు నీ హృదయాన్ని తడుతున్నాడు అంటే నీ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు అనేకులు ఇలా చెప్పబోతున్నారు. నీ ద్వారా నీ దేవుడు మామూలు దేవుడు కాదు, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు అని నీ బంధువులు, స్నేహితులు చెప్పేలాగా దేవుడు చేయబోతున్నాడు. దానికి ఏం చేయాలి తెలుసా? అబ్రహాములాగా యేసయ్య మాట నువ్వు వినాలి. అబ్రహాములాగా దేవుని మాటకు నువ్వు విధేయురాలుగా మార్చబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఆస్తికి కర్తగా నేను చేస్తాడు.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో రాసి ఉంటది. ఆయన ఏం చేస్తారు తెలుసా అండి, నరుని కష్టం వలన ఎక్కువ కాదంట, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఎంత కష్టపడినా పైకి రావు, కానీ యేసయ్య నీ కష్టాన్ని కనుక దీవిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడతావు. హల్లెలూయా. నీ బంధకాలన్నీ దేవుడు తెంచివేస్తాడు. అందుకే మొదట నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసండి, అబ్రహాంని దేవుడు ఎలాగ దీవించాడు. ఎలా దీవించాడు తెలుసా? ఆది కాండము 17వ అధ్యాయం 4 నుంచి 8వ వచనాల్లో చూస్తే అక్కడ అబ్రహాంని దేవుడు ఎలా దీవించాడు తెలుసా? గొప్పవాడిగా చేశాడు. హల్లెలూయా. గొప్ప జాతిగా అతను దీవించాడు. తర్వాత చూస్తే అబ్రహామా నిన్ను దీవిస్తానని దేవుడు అబ్రహాంని దీవించాడు. రెండోది అక్కడ చూస్తే మనకు రాసిన ఆది కాండ 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఇహమందు పరమందు ఆత్మీయ దీవెనలు, ఈ భూ సంబంధమైన దీవెనలతో దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. తర్వాత కనుక మనం చూస్తే మూడోదిగా అబ్రహాము ఎవరైతే అబ్రహాంని దీవించారో దేవుడు వారిని దీవించాడు. ఆమేన్ చెప్పండి. ఎన్నున్నాయి ఇక్కడ బ్లెస్సింగ్స్? మొదట దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? గొప్ప చేశాడు. రెండు ఏం చేశాడు? దీవించాడు. మూడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాంని ఎవరు దీవించారో వారిని దీవించాడు. అబ్రహాము ఎవరిని దీవిస్తే దేవుడు వారిని దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు దీవెన పొందుకునే వ్యక్తిని మాత్రమే కాదు, అనేకులు దీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నువ్వు తీసుకునే వ్యక్తిగా కాదు, ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. రోమపత్రిక 12:14, లూకా సువార్త 6:38 కూడా ఈ మాట రాస్తుంది. దేవుడు నిన్ను అనేకులకి దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. తిరిగి ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఆది కాండం 49వ అధ్యాయము 20వ వచనం చదవండి. అతనిని పట్టుకొని 49:25 49వ అధ్యాయము 25వ వచనం. క్రింద దాగి చదవమ్మదే. క్రింద దాగి ఉన్న అగాధ జలముల కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్థానముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలతోను నా పూర్వీకుల దీవెనలతోను చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతని ఉదయమందు ఏరును తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది. ఏం దీవెనలు లాంటివి? తండ్రి దీవెనలు. ఆమేన్. ఎవరి దీవెనలు లాంటివన్నీ? ఎవరి దీవెనలు చెప్పాలా? పరలోకపు యొక్క తండ్రి యొక్క దీవెనలు. మన దేవుడు మనకేమైనాడంటే తండ్రి అయి ఉన్నాడు. ఒక విషయం నేను అడుగుతాను ఈ రాత్రి. ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయావా? రెండు తలంపుల మధ్యలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఒక తీర్మానం చేయి. నీవే నిజమైన దేవుడు అయ్యా, నువ్వు తప్ప నాకెవరు వద్దని తీర్మానించి రక్షణ పొందు. రెండోది ఏంటి తెలుసా? ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో కలిసి జీవించు. యేసయ్యతోనే నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయి. మూడోది ఏంటి తెలుసా? ఆయన నిన్ను అనేకుడికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. అనేకుడికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు తన మహిమ కొరకు. లేచి నిలబడదామా? ఈ సమయంలో మనం అందరం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన మధ్యలో సమయం లేదు, త్వరగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి. కుర్చీలో ఉన్నవారు కూడా, వెనకున్న వారు కూడా ముందుకు రండి. బ్రదర్స్ ముందుకు రండి. సిస్టర్ ఇటు జరగండి, మీరు ఇటు జరగండి. బ్రదర్స్ ముందుకు రండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. బ్రదర్స్ మాత్రం ముందుకు రండి. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా.
యేసయ్యా. కళ్ళు మూయండి దేవుని బిడ్డలారా, కళ్ళు మూయండి. ఈ రాత్రి నిజముగా దేవుని ఆరాధించండి. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి అవకాశమేమో. ఈ రాత్రి దేవుడు నీ హృదయం అడిగితే నువ్వు ఇవ్వగలవా? నీ జీవితం అడిగితే యేసయ్యకి ఇవ్వగలవా? ఆయన తలుపు తడుతున్నాడు, తలుపు తెరుస్తావా? ఆయన లేకపోతే ఏమైపోదు. ఎన్నోసార్లు అంటున్నావు, యేసయ్యా ఎందుకు నన్ను విడిచిపెట్టావు? ఏంటి నాకు ఈ బాధలు? చంపైనా ఆయన నన్ను, నేను చనిపోయినా బాగున్నాయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయినా ఆయన. ప్రభు అంటున్నాడు, బిడ్డ నిన్ను చంపడానికి నీ లోకానికి రాలేదు, నువ్వు బ్రతకాలని నేను చనిపోయాను, నువ్వు జీవించాలని నేను సిలువ మరణం పొందాను. కలవరపడకు, కలవరపడకు. విశ్వసించేవాడు కలవరపడడు. యవన తమ్ముడా, యవన చెల్లి, ఒక యవనస్తుడిగా ఈ స్థలంలో నిలబడ్డాను. ఎన్నో పోరాటాల నుంచి యేసయ్య నన్ను విడిపించాడే. ఆ యేసయ్య నిన్ను విడిపించలేడా? నీకున్న అప్పులు తీర్చలేడా? నీకున్న బంధకాలు తెంచలేడా? నిన్ను అనాథగా విడిచిపెడతాడా? అందరిని విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నోరు తెరవండి. ఈ సమయం ఒకసారి నన్ను చూస్తారా మీరు అందరూ? ఒకసారి ఇక్కడ చూస్తారా మీరు నన్ను? ఈ రాత్రి చెప్తున్నాను, ఈ రోజు కనుక అవకాశాన్ని కనుక నువ్వు వదులుకుంటే నీ జీవితం ఏమైపోదో నాకు తెలియదు. రెండు చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ఈ రాత్రి యేసయ్యకి లొంగిపో. నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వు, ఆయనకి సమర్పించుకో, రక్షణ పొందడానికి సిద్ధపడు. రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను. సమయం లేదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ త్వరగా ఉంది. సిద్ధపడతావా? హల్లెలూయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. రెండు చేతులు పైకెత్తి, కరుణగల యేసయ్యా, హృదయం తెరవాలి, హృదయం తెరవాలి, హృదయం తెరిచి పాడాలి. నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీకు లేకపోతే నాకు ఊపిరేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీకు లేకపోతే నాకు ఊపిరేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితానికి నీవే చాలునయ్యా. ప్రభుని పిలిచాడా? ప్రభుని పోషిస్తాడు. దేవుడిని దర్శించాడా? ఆయన ద్వారాన్ని తెరుస్తాడు. ఆయన నీతో మాట్లాడా? వాగ్దానం చేసిన వాడిని నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి అందరూ ఆరాధిద్దాం. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు మాయము. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయము. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా.
యేసయ్యా స్తోత్రం, రాజా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఈ రాత్రి జీవితంలో ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది కదా.